శ్రీ శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానము గంగపట్నం గ్రామం ఇందుకూరుపేట మండలం అమ్మవారి తెప్పోత్సవానికి విచ్చేయుచున్న భక్తులకు స్వాగతం సుస్వాగతం. ఉభయదాతలు కార్ జోన్ ద అల్టిమేట్ కాటకర్స్. కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం పూర్తయిన శుభ సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం 30వ డివిజన్ నక్కా గోపాల్ నగర్ లోని హనుమాన్ విగ్రహం ప్రాంతంలో స్థానిక వీర మహిళ రాష్ట్ర కృష్ణా పెన్నా రీజనల్ కోఆర్డినేటర్ నాగరత్నం యాదవ్, జిల్లా నాయకులు నాగిశెట్టి మురళీకృష్ణాల ఆధ్వర్యంలో మహిళలను గౌరవించుకునేలా పసుపు కుంకుమ సారె పంపిణీ కార్యక్రమం వైభవంగా జరిగింది. దాదాపు 200 మంది మహిళలకు సారె, చీర నాగిశెట్టి మురళీకృష్ణ కూటమి నాయకులు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మురళీకృష్ణ, టీడీపీ నాయకులు ఆషిక్, 30వ డివిజన్ కార్పొరేటర్ బత్తల కృష్ణాలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు హసీనా, ఇందిరా, 35వ డివిజన్ జనసేన నాయకులు హరీష్, హరిప్రసాద్, పసుపులెట్టి ప్రసాద్, రమేష్, జనసేన పార్టీ నెల్లూరు జిల్లా సోషల్ మీడియా గంగిశెట్టి నరసింహ, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈరోజు చాలా మంచి రోజు. మేమందరం చాలా పండగగా చేసుకునే అతి మంచి రోజు. అదేంటంటే గత సంవత్సరం ఇదే రోజున కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను నిజంగా మా రక్తం అలా బాయిల్డ్ అయి తిరుగుతూ ఉంటుంది. అంత ఆనందంగా ఉండే రోజు. అలాంటి రోజు మళ్ళీ ఈరోజు రావటం, దీన్ని మా కళ్యాణ్ గారు చెప్పిన విధంగా మహిళలను గౌరవించుకోవాలి అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని, అలాగే సంతోషాన్ని నలుగురితో పంచుకోవాలన్న ఉద్దేశంతో ఇక్కడ మహిళలకు చీర, చారె, పసుపు కుంకుమ బొట్టు పెట్టి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. రాబోయే కాలంలో ఇలాగే మరిన్ని ప్రజా ఉపయోగకరమైన కార్యక్రమాలు మా అధినేత సూచనల మేరకు తప్పకుండా చేస్తూ ఉంటాము. ఇక్కడికి కూటమి పెద్దలు అందరూ వచ్చారు, వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా చెల్లెలు సమానరాలు నాగరత్నం యాదవ్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. నమస్కారం. ఈరోజు సరిగ్గా నారా చంద్రబాబు నాయుడు అనే నేను అని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ అనే నేను అని చెప్పి ఈ రోజున ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ రోజుకి కరెక్ట్గా సంవత్సరం రోజులు. ఈ సంవత్సరం రోజుల్లో ప్రజలకు ఇచ్చినటువంటి సూపర్ 6ని అమలు చేస్తూ ఏదైతే ఈరోజు ముఖ్యంగా తల్లులకు వారి బిడ్డల యొక్క చదువు కోసం తల్లికి వందనం అనే పేరుతో కూడా ఈరోజు వారి ఖాతాల్లో నిధులు అన్నీ కూడా సమకూర్చడం జరిగింది. ఈ పథకాన్ని కూడా అమలు చేయడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రజలందరికీ కూడా వాళ్ళ కష్ట సుఖాల్లో తోడుంటూ ప్రజల కోసం వారి యొక్క అభివృద్ధి కోసం పాటుపడే ప్రభుత్వంగా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో డిఎస్సి ఇస్తామని చెప్పి, ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అనేక విధాలుగా ఇబ్బంది పెట్టారు. కానీ ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమం తీసుకొని వచ్చి ఏదైతే మహిళల్ని గౌరవిస్తే అక్కడ ఆ దేవుళ్ళ యొక్క ఆశీర్వాదాలు ఉంటాయి, ఆ పార్టీలు సస్యశ్యామలంగా ఉంటాయి, ప్రజలకు మంచి చేయగలుగుతారు అని చెప్పి వారి యొక్క మంచి ఆలోచనతో ఈరోజు మన నాగిశెట్టి మురళీకృష్ణ గారు, జనసేన పార్టీ నాయకులు, అదేవిధంగా రీజనల్ కోఆర్డినేటర్ నాగరత్నం గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి బత్తల కృష్ణ గారు కానివ్వండి, అదే కూకటి హరిబాబు యాదవ్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా నాయకులందరూ కూడా కలిసి వచ్చి ఈరోజు ఇక్కడ నక్కా గోపాల్ నగర్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఒక పసుపు కుంకుమ, చీర, సారా అన్నీ కూడా పెట్టి వారందరినీ కూడా గౌరవించుకోవడం జరిగింది. ఆ యొక్క హనుమాన్ స్వామి ఆధ్వర్యంలో చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కూటమి ప్రభుత్వానికి మరొకసారి ఏడాది పాటు సక్సెస్ శామలంగా గవర్నమెంట్ రన్ చేసినందుకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్. నా పేరు బత్తల కృష్ణ, 31వ డివిజన్ కార్పొరేటర్ని, తెలుగుదేశం పార్టీ. అందరికీ నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిన సందర్భంగా ఈరోజు నాగిశెట్టి మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో మరియు నాగరత్న యాదవ్ గారి ఆధ్వర్యంలో నక్కా గోపాల్ నగర్లో సారే, చీర, పసుపు కుంకుమ అనే కార్యక్రమం ఏర్పాటు చేసి ఇక్కడ మహిళలందరికీ సుమారు 200 మంది మహిళలకి ఈరోజు పసుపు కుంకుమ ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉంది. అందులో భాగంగా ఈ ప్రభుత్వానికి సంవత్సరమైన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, అలాగే బీజేపీ పార్టీ
ప్రధానమంత్రి మోడీ గారికి, రాష్ట్రపతి పురంధేశ్వరి గారికి అందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే మా శ్రీధరన్న కూడా గెలిచి రూరల్ ఎమ్మెల్యేగా 35,000 భారీ మెజార్టీతో గెలిచి ఈరోజు సంవత్సరాల సందర్భంగా ఆయన కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న AI టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. NAC మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు, నెల్లూరు మరియు గూడూరు. Hi Nilor, please subscribe to N3 TV.